నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల కార్యాచరణ మొదలుపెట్టిందన్నారు. 6 గ్యారంటీల పథకాలకు అర్హులైన లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అధికారులే లబ్ధిదారుల ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులు పూర్తి సమాచారాన్ని అధికారులకు అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలు పాల్గొన్నారు. ఈ 6 గ్యారంటీల అమలు కోసం యావత్ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఈ 6 గ్యారంటీలలో వాటికి సంబంధించి దరఖాస్తు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడం కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగింది. 20వ తారీఖు నుంచి వచ్చే నెల జనవరి 6వ తారీఖు వరకు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇందులో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అడ్వాన్స్గా సమాచారం ఇచ్చి ఏ గ్రామానికి ఏ రోజు ఎవరు వస్తారు, ఎక్కడ పెడతారు ముందే అడ్వాన్స్ ఇంప్లిమెంట్ చేసి ఈ యొక్క వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్ ఉంటే ఈ అర్జీ పత్రాలు ఉంటే, ఫాక్స్ ఉంటే ఫార్మాట్స్ కూడా రూపొందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుపైన జరుగుతుంది. సో వాటన్నిటిని కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి అధికారులే ఎదురైన ప్రతి ఇంటికి ఈ ఫాక్స్ తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తారు. అడ్వాన్స్ 1 డే బిఫోరే వాటిని వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరనే చదువు వచ్చిన వాళ్ళు ఫిల్అప్ చేస్తారు, చదువు రాని వాళ్ళు కొడుకు చదువు ఫిల్అప్ చేసుకొని ప్రతి ఇంటికి ఒక ఫార్మాట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో వాళ్ళకు ఈ 6 గ్యారంటీకి సంబంధించిన అంశాలు, అది పెన్షన్ కావచ్చు, గృహాలకు సంబంధించి కావచ్చు, పెన్షన్ సంబంధించి కావచ్చు, ఈ 6 గ్యారంటీకి సంబంధించిన ఎందులో వాళ్ళకు ఎలిజిబిలిటీ వస్తుందో దాని ఫామ్స్ ఫిల్అప్ చేసి ఆ సంబంధిత అధికారికి ఆ గ్రామంలో వార్డులో, గ్రామ పంచాయతీ పెద్ద గ్రామం అయితే వార్డ్స్లో, అలాగే మున్సిపాలిటీ అయితే మున్సిపల్ వార్డ్స్లో అంటే సఫిషియంట్ నెంబర్ తోటి టీమ్స్ ఏర్పాటు చేసి, కౌన్సిల్ ఏర్పాటు చేసి వాటిని అన్నింటిని కూడా స్వీకరించి ఆ యొక్క అప్లికేషన్ స్వీకరించి దాన్ని మొత్తం కూడా ఆ సంబంధిత అధికారి కస్టడీలో పెట్టుకొని దాన్ని కూడా కంప్యూటర్ చేసి ప్రతి అప్లికెంట్ డాటా మొత్తం కూడా కంప్యూటర్లో నిశ్చితం చేసి వాటికి నెంబర్ సీరియల్ నెంబర్ చూపించి, సో దాన్ని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కూడా అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసి దాఖలు చేసి అంటే బేస్డ్ మేనర్లో ఈ యొక్క 6 గ్యారంటీలు అమలు చేసి దాఖలు చేస్తూ ప్రజలకు ప్రభుత్వం చెప్పినటువంటి చేసిన వాగ్దానం మేరకు ఈ కార్యక్రమం ఇప్పటికే 2 గ్యారంటీలు మొదలు కావడం జరిగింది.